హరే కృష్ణ. సో మనము ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, భక్తి మార్గము. సో ఏవి అపోహలు, శాస్త్రం ప్రకారం ఏముంది అని. సో ఇవాళ కాస్త ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో మనము వేరే ఇంపార్టెంట్ టాపిక్ కనుక తీసుకుంటే, సో లైక్ ఐ సెడ్ బిఫోర్, చాలామంది అడిగినట్టుగా దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. ఏంటంటే భక్తి చేయాలి కదా, ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది. నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. ప్రతి ఒక్కరు భక్తి 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 అంటున్నారు. ఏంటి అంతగా అంత పెద్ద గొప్ప భక్తి ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది. సో ఇది చాలామంది మనసులో ఉంటుంది. కొందరు బయటకు చెప్తారు, కొందరు చెప్పారు, అంతే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. శాస్త్ర ప్రకారం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది అని. సో మళ్ళీ మనకి రెఫరెన్స్ శాస్త్రమే. ప్రవీణ్ రాపర్తి ఏమనుకుంటుండో, లేకపోతే మీరేమనుకుంటారో, నోబడి ఈవెన్ కేర్ వాట్ శాస్త్ర సెస్. భగవద్గీత 8th చాప్టర్ ప్రకారం, 8వ అధ్యాయం ప్రకారము, అందులో చాలా స్పష్టంగా ఉంది. ఏంటది? యమ్యం వాపి స్మరణ్ భావం త్యజయంతే కలీవరం తం తమావేతి కౌంతేయ సదా తద్భావ భావిత. అంటే ఏంటి అర్థము? ఎవరైతే బాడీ వదిలేసే టైంలో, అంటే చనిపోయే టైంలో, వాళ్ళు దేని మీద అయితే ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకుంటారో, మై డియర్ అర్జున, నెక్స్ట్ లైఫ్ అదే ఉంటుంది. అర్థం కాలే? సో ఇంకాస్త డీటెయిల్గా చెప్పాలి అని అంటే, సపోజ్ ఒకడికి మాంసం అంటే చాలా ఇష్టం, వాడు జీవితం అంతా ఎక్కువ అటాచ్మెంట్ మాంసం మీద పెంచుకున్నాను అనుకో, ఫ్లెష్, నాన్ వెజిటేరియన్. కానీ భగవంతుడు చివరి టైంలో, శరీరం వదిలేసిన టైంలో టెస్ట్ చేస్తారు అనమాట. నాయన, నేను వద్దు కదా, నీకు మాంసమే కావాలి కదా, సో టేక్ ఏ టైగర్ బాడీ, లయన్ బాడీ నెక్స్ట్ లైఫ్లో, సో దట్ యూ విల్ గెట్ ఎనఫ్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ మాంసం. ఒకడికి విపరీతంగా వైఫ్ అటాచ్, విపరీతంగా వైఫ్ అంటే చాలా ఇష్టం. సో చనిపోయే టైంలో వైఫ్ కనుక గుర్తొస్తే, నెక్స్ట్ లైఫ్లో ఏమవుతుంది? హీ విల్ గెట్ ఏ ఫీమేల్ బాడీ. సోల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ జెండర్. సో మనం ఖచ్చితంగా ప్రతి లైఫ్లో మేల్ లాగానే తీసుకోవాలని ఏం లేదు. ఫీమేల్ కెన్ బికమ్ మేల్, మేల్ బికమ్ ఫీమేల్. సో ఒకరికి ఇల్లు 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 అనే అటాచ్మెంట్తో శరీరం కనుక వదిలేస్తే, ఇంటి మీద అటాచ్మెంట్తో శరీరం, అంటే వాడు చనిపోతే, సో హీ విల్ టేక్ ఏ డాగ్స్ బాడీ, కుక్క శరీరం ఇస్తాడు భగవంతుడు. ఎందుకు? కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. సో ఆ కుక్క ఏం చేస్తుంది? అదే ప్రాపర్టీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎవడి కోసమైతే ఇల్లు కట్టాడో ఆ మన్మడో ముని మన్మడో బండ తీసుకొని కొడతాడు వాడు ఆ డాగ్ని, హడి హడి అని కొడతాడు. సో వన్ షుడ్ బి వెరీ సీరియస్. వై వీ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్? రకరకాల అపోహలు ఉన్నాయి దీని మీద. నాకు నచ్చినట్టు నేను చేసుకుంటానులేండి భక్తి. అసలు భక్తి ఎందుకు? దేవుని మొక్కకపోతే ఏమవుతుంది? యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ డూయింగ్, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ నాట్ హార్మింగ్ ఎనీబడి, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఇవన్నీ అపోహలు ఇవి. కన్నతల్లిని ప్రేమించాలా, నేను ప్రేమించను, నా ఇష్టం అని అంటే వాడిని ఏమంటాం మనం? మన ఫాదర్ని నేను ప్రేమించను, ప్రేమిస్తే ప్రేమిస్తాను, లేకపోతే లేదు, నీకెందుకు, నీకు అనవసరం అని. సో వాడిని ఏమంటాం మనం? భక్తి ఈజ్ నాట్ సంథింగ్ దట్ వీ థింక్. భక్తి మీన్స్ లవ్, ప్రేమ, అన్కండిషనల్ లవ్. భగవంతుడా, నాకు నీ నుంచి ఏమీ వద్దు, నాకు నువ్వు మాత్రమే కావాలి, నీ ప్రేమ కావాలి, నువ్వు ఇచ్చే మెటీరియల్ థింగ్స్ నాకేమీ వద్దు, నాకు డబ్బులు వద్దు, అప్పులేంటి లైఫ్ వద్దు, గౌరవప్రదమైన జీవితం ఏది వద్దు, నాకు నువ్వు మాత్రమే కావాలి భగవంతుడా. ఇది భక్తి అంటే. చాలా పెద్ద పెద్ద డెఫినేషన్స్, మనకు అర్థం కాని డెఫినేషన్స్, కానీ సింపుల్గా చెప్పాలి అంటే ఇది భక్తి అంటే. ఇప్పుడు మన భక్తికి వద్దాం. మనం ఏం చేస్తున్నాం? దేని భక్తి అనుకుంటాం? ఏదో దేవుడు అక్కడ ఉన్నాడు, ఒక దండం పారేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవితం గడుపుతున్నాం. అది కాదు భక్తి అంటే. భక్తి అంటే అది కాదు. ఇది పెద్ద అపోహ. ఇందులోంచి బయటపడితే తప్ప మనకి భగవంతుని చేరుకునే మనకి ఆలోచన అనేది రాదు. శాస్త్ర ప్రకారము ప్రహ్లాద్ మహారాజ్ చెప్తాడు. ప్రహ్లాదుడు ఎవడు? భగవంతుడైన నరసింహస్వామికి గొప్ప భక్తుడు. ఏం చెప్తాడు? రైట్ ఏజ్ ఏంటి? వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ టు ప్రాక్టీస్ భక్తి? ద కరెక్ట్ ఏజ్ టు ప్రాక్టీస్ భక్తి, స్టార్ట్ ప్రాక్టీసింగ్ భక్తి ఈస్ కౌమార, విచ్ మీన్స్ 5 years. 5 years. అలాంటి 5 years ఎన్ని గడిచిపోయినాయి మనకి? చాలా 5s ఆల్రెడీ గడిచిపోయినాయి. సో వి వేస్టెడ్ లాట్ ఆఫ్ టైం. సో 8వ అధ్యాయం, లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. 8వ అధ్యాయం ప్రకారం ఎవరెవరైతే కాన్షియస్నెస్ శరీరం వదిలేసేటప్పుడు ఏదైతే ఉంటుందో, హీ విల్ గెట్ ద సేమ్ బాడీ. దట్స్ వి డిస్కస్. నెక్స్ట్ భగవంతుడు ఇంకా చెప్తాడు ఏంటంటే,
అంతకాలే చ మామేవ స్మరణ్ముత్వా కలేవరం యః ప్రయాసిత మద్భావం యతి నాస్త అత్ర సంశయ అంటాడు. అంటే ఎవరైతే చనిపోయే టైంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటారో మై డియర్ అర్జున, హీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు మీ, విచ్ మీన్స్ హీ విల్ డెఫినెట్లీ కమ్ టు వైకుంఠ అని భగవంతుడు అంటున్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. మరి ఆయన మనం ఇక్కడ అతి తెలివితేటలు ఉంటాయి మనకేంటి, జిందగీ బోలితో మజా మారో మస్తీ కరో ఏ సబ్ భక్తి వ్యక్తి బాధమే దేఖలేంగే, తర్వాత చూద్దాం మనం. ఎప్పుడు ఆఫ్టర్ 60 అంటారు. ఇది చాలా గ్రేట్ అనుకుంటారు ఇది చెప్పి. ఇంత చిన్నప్పటి నుంచి జిందగీ బోలితో మజా మారనా మస్తీ కర్నా ఏ సబ్ క్యా జరూరత్ హై బాద్ మే కర్లేంగే. సార్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. 60 ఇయర్స్ మనిషికి వచ్చేంత వరకు అతనికి చాలా అటాచ్మెంట్స్ ఆల్రెడీ బిల్డప్ అయి ఉంటాయి. ఇల్లు, సంసారము, అది ఇది ఆల్రెడీ అటాచ్మెంట్. విత్ దట్ అటాచ్మెంట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ భక్తి, వెరీ డిఫికల్ట్. ఉదాహరణ చెప్పండి అర్థం కావట్లేదు అని అంటే, ఒక పిల్లగాడు ఉన్నాడు, స్కూల్కి వెళ్ళే పిల్లగాడు, రోజు చదివే పిల్లగాడు ఎగ్జామ్లో ఈజీగా వాడికి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాసేసి పాస్ అయిపోతాడు. అదే వన్ డే బ్యాటింగ్ మనకు వర్కౌట్ అవుతుందేమో కానీ లక్కీగా అందరికీ వర్కౌట్ అవ్వదు. సో వాడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ చదివితే ఎలా ఉంటుంది, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలానే భక్తి అని చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయకపోతే వాడికి శరీరం వదిలేసే టైంలో భగవంతుని జ్ఞాపకం చేసుకోవడం అనేది అసంభవం, ఇంపాసిబుల్. హీ విల్ ఫెయిల్. సో దట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ ప్రాక్టీస్ భక్తి అట్ ద వెరీ ఎర్లీ ఏజ్. ద రికమెండెడ్ ఈస్ ఫ్రమ్ 5. సో అలాంటి 5s మనకి చాలా గడిచిపోయినాయి. వీఆర్ ఆల్రెడీ టూ లేట్. లెట్స్ టేకప్ దిస్ ప్రాసెస్ వెరీ సీరియస్లీ. ఓకే, అండ్ దెన్ గో బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు వైకుంఠ. సో అంత ఈజీ కాదు. మనకు నచ్చినట్టు జీవితం జీవించేసి దేవునికి ఒక దండం బారేసి నేను భక్తుని అని చెప్పుకుంటే, సో దట్స్ నాట్ ద పాయింట్. వన్ షుడ్ బి వెరీ సీరియస్. ఎలా, ఇంకొక ఉదాహరణ ఇవ్వండి అని అంటే, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంటారు మనం. కలెక్టర్ అంత ఈజీగా అవుతాడా? ఎలా అవుతారు కలెక్టర్? యూపీఎస్సీ ఎట్లా క్రాక్ చేస్తారు? యూపీఎస్సీ క్రాక్ చేసే వాళ్ళని అడగాలి. వాడు రోజుకు 16 గంటలు చదువుతాడు. 16-17 అవర్స్ చదివి 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 యూపీఎస్సీ అటెంప్ట్ చేస్తాడు. వస్తాడని గ్యారంటీ లేదు. వాడు మొబైల్ ఫోన్ సాక్రిఫైస్ చేస్తాడు, ఫేస్బుక్, ఇన్స్టా అన్నీ సాక్రిఫైస్ చేస్తాడు, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తాడు, ఫంక్షన్స్ సాక్రిఫైస్ చేస్తాడు. అన్నీ సాక్రిఫైస్ చేసి రోజుకు 16 గంటలు చదివితే వస్తుంది లేదా గ్యారంటీ లేదు. కానీ ఎవరైతే యూపీఎస్సీ క్రాక్ చేస్తారో వాళ్ళందరూ 16-17 గంటలు చదివిన వాళ్ళే. అంతకంటే తక్కువ చదివి యూపీఎస్సీ క్రాక్ చేసినవాడు ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఎవడు లేడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, అది మెటీరియల్ ఎగ్జాంపుల్. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద డీప్ ఫిలాసఫికల్ సబ్జెక్ట్ మ్యాటర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ని క్రాక్ చేయడానికి ఇంత కష్టపడాలి అని అంటే, వైకుంఠం వెళ్ళడం అంత ఈజీ అనుకుంటున్నారా? భగవంతుని దగ్గరికి వెళ్ళడం అంత ఈజీయా? ఐఏఎస్కి ఇంత టఫ్. పొరపాటున వాడు కనుక శరీరం వదిలేస్తే నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ఆలో ఒకటో తరగతి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని స్టార్ట్ చేయాలి. కానీ భగవంతుడి భక్తి అలా కాదు. లాస్ట్ లైఫ్లో ఎక్కడి వరకు వదిలేసినామో భగవంతుడు కరుణామయుడు కావచ్చు, అక్కడి నుంచి మళ్ళీ ప్రాక్టీస్ చేసే మనకి ఆపర్చునిటీ ఇస్తాడు. సో వై వీ షుడ్ బి వెరీ సీరియస్ ప్రాక్టీసింగ్ భక్తి అనేది, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కనుక మనం విశ్లేషణ చేస్తే, ఈ వీడియోని కాస్త ఆపి మళ్ళీ వెనక్కి ముందుకి అట్లా వెళ్ళి మళ్ళీ వింటే, then we will get some clarity. Please consider this as my humble request. So try to be very serious, very sincere to love the Supreme Personality of Godhead Sri Krishna. That is the only savior. No matter our అమ్మ నాన్న కాపాడేవాళ్ళు కాదు, మన సిబ్లింగ్స్ కాపాడేటోళ్ళు కాదు, మన ఫ్రెండ్స్ని కాపాడేటోళ్ళు కాదు. మనం వెళ్ళిపోయేటప్పుడు మనతో పాటు వచ్చాడు ఓన్లీ భగవంతుడు ఒక్కడే. భగవంతుడు ఒక్కడే వస్తాడు, మిగతా ఎవ్వరు కూడా రారు. సో వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ సిన్సియర్ అండ్ వెరీ సీరియస్ టు ప్రాక్టీస్ భక్తి. హరే కృష్ణ.